ఇలాకాలో ఆడియో లీక్ కలకలం రేపుతోంది. జనసేన కార్యకర్తపై మంత్రి కందుల దుర్గేష్ సమీప బంధువు ప్రశాంత్ ఫైర్ అయ్యారు. నిడదవోలు నియోజకవర్గం పాలంగికి చెందిన జనసేన కార్యకర్త అంజిబాబు ప్రశాంత్కు ఫోన్ చేశాడు. పాలంగి గ్రామంలో ఓ నేతకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో నువ్వెంత, నీ స్థాయి ఎంత, నన్నే ప్రశ్నిస్తావా అంటూ ప్రశాంత్ కసుబుసులాడాడు. మంత్రి నిర్ణయాన్ని ప్రశ్నిస్తావా, రాజీనామా చేయి, లేకపోతే సస్పెండ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకెందుకు అవన్నీ అవన్నీ నీకెందుకు ఎంక్వైరీ చేయించారా? అంటే జనసేన పార్టీ కదా, మాకు సంబంధం లేదు ఇచ్చేది. సంబంధం లేదు, పదవులకి నీకు సంబంధం ఏంటి? జనసేన కార్యకర్తలు అంటే మాకు సంబంధం లేదు ఇది ఇవ్వడంలో. నీకు మీ డెసిషన్ లో ఫైనలైజ్. నీకు సంబంధం ఏంటి? మీ డెసిషన్ లో ఫైనలైజ్ అంతే. మరి తన మీద వద్దని చెప్పి ఎలిగేషన్ ఉంది, స్టేట్ వరకు ఎలా పంపించారని చెప్పి మేము అడుగుతున్నాం. స్టేట్ వరకు అది మినిస్టర్ గారికి ఇష్టం, అది మినిస్టర్ గారు ప్రపోజ్ చేశారు. దాంట్లో అసలు నీకు ఏం సంబంధం? మినిస్టర్ గారే ప్రపోజ్ చేశారండి, మాకు సంబంధం లేదు. సరే సార్, నీకు అసలు సంబంధం లేదు. మాట్లాడుకుంటాం సార్. నిన్ను సస్పెండ్ కూడా చేస్తారు, ఎక్కువ మాట్లాడితే చెప్తున్నాను నేను. సరే సార్, ఇదే దేనికైనా రెడీ సార్. రెడీ అక్కర్లేదు. రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే ఎందుకు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే నువ్వు ఏంటండి నీ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చే. నీ స్థాయి నువ్వు ఎందుకు ఇచ్చారని మినిస్టర్ గారిని అడుగుతావా? స్థాయి కాదు సార్, మీరు నువ్వు మినిస్టర్ గారిని నేను అడుగుతాను, డైరెక్ట్ గా మినిస్టర్ గారిని అడుగుతానంటే ఏం నువ్వు కార్యకర్త అనుకుంటున్నావా, అన్న పెద్ద పోటీగాడి లీడర్ అనుకుంటున్నావా? నేను పోటీగాడిని లీడర్ కాదులేదు సార్. అంటే ఊరి పరంగా మినిస్టర్ గారిని అడిగేస్తానండి. అంటే గత 10 సంవత్సరాల నుంచి జెండా పడుకొని తిరిగేస్తే దానికి జెండా పడుకొని నీకన్నా ముందు చిరంజీవి పార్టీ పెట్టాలని తిరిగినోడు నేను. నువ్వు నాకు చెప్తాడు వెనకాక మొన్న తిరిగినోడు. వెనకాక మొన్న ఎవరు వచ్చారు సార్? 2000 చిరంజీవి టైంకి మేము పుట్టగలం సార్. చిరంజీవి పార్టీ పెట్టాలని తిరిగాను నేను, అప్పటి నుంచి ఉన్నాను. నువ్వు మినిస్టర్ గారిని అడిగేసి అంత స్థాయి ఉందా నీకు? నువ్వు మినిస్టర్ గారిని అడిగేసి అంత స్థాయి ఉందా? స్థాయి ఎందుకు సార్ దానికి? అంటే మరి స్థాయి కావాలంటే ఏం అడగక్కర్లేదు. ఏం అడుగుతావు? మినిస్టర్ గారు నువ్వు ఎందుకు ఇచ్చావు, పలానాడు డైరెక్టర్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతావా? లేదండి, నువ్వేం తిరిగిసావు మాకు తెలుసు. ఇప్పుడు అడిగి నువ్వు ఉన్న క్యాండిడేట్ కాదు అన్నదే మినిస్టర్ గారు చూసుకుంటారు. అంటే ఏదన్నా ఏ ఊరి పరంగా నువ్వు అడగడానికి సరిపోవు. సరిపోను. ఓకే, నన్ను రిజైన్ చేయమంటారు. మరి నువ్వే అన్నావు కదా నేను తేల్చుకుంటానంటే. నన్ను రిజైన్ చేయమంటే మీరెవరు చెప్పండి? పార్టీ పరంగా తిరిగి నువ్వు ఎందుకు ఫోన్ చేసావా నాకు? తిరిగి మేము రప్పించుకోగలం. నీ మొహం తిరిగావు. మీరేంటి నువ్వు మొహం తిరిగి నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావు? అడిగితే చెప్పచ్చు. నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసావు?